ఇక నెల్లూరు జిల్లా వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి చెప్పుకోలేక వైసీపీ నేతలు తమపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని మాజీ మంత్రి నారాయణ అన్నారు. స్వాతంత్ర్యానికి ముందు ప్రజలు పడ్డ కష్టాలని మళ్లీ వైసీపీ ప్రభుత్వంలో ఎదుర్కొన్నారని చెప్పారు. యువతికి ఒక్క ఉద్యోగం లేదని, మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే ఉద్యోగాలే ఉండవని ప్రజలకు అర్థమైందన్నారు. వైసీపీని ప్రశ్నించిన వారిపై దాడులకు దిగుతున్నారు అంటున్న నారాయణతో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. జగన్ ప్రభుత్వం పైన రోజు రోజుకి కూడా ప్రజల్లో, సొంత పార్టీ శ్రేణుల్లో కూడా, వైసీపీ శ్రేణుల్లో కూడా వ్యతిరేకత మొదలవుతుంది. ప్రతిరోజు కూడా టీడీపీలోకి వేల మంది నాయకులు, కార్యకర్తలు జాయిన్ అవుతూ ఉన్నారు. దీంతో వైసీపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు వ్యక్తిగత ఆరోపణలకు దిగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మనతో పాటు మాట్లాడేందుకు మాజీ మంత్రి నారాయణ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు ఇస్తున్నారు. ఏమంటారు సార్, ఈరోజు చేరికలు అవన్నీ కూడా ఎలా ఉన్నాయి? అంటే ప్రతిరోజు వందల మంది ఈరోజు యాక్చువల్గా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. నెల్లూరు సిటీ తీసుకుంటే ప్రత్యేకంగా ఈరోజు మధ్యాహ్నం వందల్లో వచ్చి ఈరోజు పార్టీ చేరారు. అదేవిధంగా ఇవాళ ఈవినింగ్ మళ్ళీ ఇప్పుడు 7 గంటలకు మళ్ళీ చేరికలు ఉన్నాయి. దీని అంతటి కారణం ఏంటంటే ప్రజల్లో ఒక క్లారిటీ వచ్చేసింది. ఈ ప్రభుత్వం వెళ్ళిపోతుంది, ఈ ప్రభుత్వాన్ని తరిమేస్తున్నారు, ఈ ప్రభుత్వం ఇంకా రాదు, శాశ్వతంగా రాదు, ఎప్పటికీ రాదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం అనేక తప్పులు చేసింది, 1-2 తప్పులు కాదు, ప్రజలని భయభ్రాంతులు చేసింది, ప్రజా పరిపాలన లేదు, మా పిల్లలంతా అన్యాయం అయిపోతున్నారు, ఒక్కడికి ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలు వస్తాయన్న ఆశ కూడా లేదు. ఈ ప్రభుత్వమే కంటిన్యూ అయితే రాబోయే 10 ఏళ్లలో మా పిల్లలకి ఉద్యోగాలు రాదనే క్లారిటీ అందరికి వచ్చేసింది. ఎందుకంటే ఉద్యోగాలు రావాలంటే ఇండస్ట్రీస్ రావాలా, ఇండస్ట్రీస్ రావాలంటే ప్రశాంత వాతావరణం ఉండాలా. ఈ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఉంది చెప్పండి, ఏ మండలంలో ఉంది చెప్పండి, ఏ కార్పొరేషన్ ఉంది? ఎవరన్నా మాట్లాడితే వాడి నోరు అనేది ఒకటాన్ని తీసిపోయి జైల్లో వేయటం ఇలా జరుగుతున్నాయి. అందుకని దానికి యాక్చువల్గా ఇప్పుడు ఎవరైతే నాయకులు నిలబడుతున్నారో వాళ్ళు డెవలప్మెంట్ మీద మాట్లాడటంలా. డెవలప్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్, ఎవరికైనా డెవలప్మెంట్ ఇంపార్టెంట్. వ్యాపారస్తులు భయపడుతున్నారు. నువ్వు సోనస్పేట తీసుకో, ట్రంక్ రోడ్ తీసుకో, ఎక్కడైనా తీసుకో, ఎక్కడికి పోయినా ఒకటే, సార్ వణికిపోతున్నాం, ఏ రోజు మా షాప్ పగలగొడతారు, ఏ రోజు మా షాప్ పగలగొడతారు, అందుకని మేము బయటికి రాలేకపోతాం. అది కరెక్ట్, అది పరిపాలన కాదు. పరిపాలన అంటే అక్కడ ఉండే ప్రజలు ఎంతో ఆనందంగా, సంతోషంగా ఉండాలి. ఇలాంటి బాధ 1947 ముందు ప్రజలు అనుభవించారు. స్వతంత్రం రాకముందు ఇలాంటి బాధలు అనుభవించారు. వ్యక్తిగత ఆరోపణలకు దిగుతున్నారు. చాలా మంది నెల్లూరు రాజకీయాలు ఇలాంటి పరిస్థితులు గతంలో ఎన్నడూ చూడలేదు, కానీ వ్యక్తిగత ఆరోపణలు ఏంటి అంటున్నారు. మీరేమంటారు దాని మీద? అంటే ఈ ఫైటింగ్లు, వ్యక్తిగత ఆరోపణలు ఇవన్నీ ఏంటంటే డెవలప్మెంట్ గురించి మాట్లాడలేక డైవర్ట్ చేయడం కోసం మాట్లాడే. అంతకుముందు ఉన్న నాయకులు నెల్లూరులో ఛాలెంజ్ చేసేవాళ్ళు, తొడగొట్టేవాళ్ళు, రకరకాల డిబేట్లు అనేవాళ్ళు. నేను పోలా, ఎందుకు, ఏముంది అవసరం? ప్రజలకు తెలుసు ఏం డెవలప్ చేసింది 2014 నుంచి 19 దాకా, 19 నుంచి 24 దాకా వాళ్ళు ఏం చేసింది తెలుసు. మనం ఎందుకు ఆ పనికి మన డిబేట్లు? నిజం చెప్పాలంటే డిబేట్ అంటే సమవుజ్జిగా చేస్తుంటే డిబేట్కి పోవాలా, అసలు ఏమీ లేనప్పుడు డిబేట్ ఎందుకు? సార్, మీరు ఇంటింటికి వెళ్ళినప్పుడు ఎలా ఉంది స్పందన? చాలా బాగా ఉందండి. వాళ్ళందరూ బాధపడేది మా పిల్లలకు ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలు వస్తాయనే నమ్మకం ఈ ప్రభుత్వంలో పోయింది. ఏ తల్లి అయినా, ఏ తండ్రి అయినా కోరుకునేది వాడి పిల్లవాడి భవిష్యత్తు. పిల్లవాడి భవిష్యత్తు అంటే ఏదైనా చక్కగా వాడు చదువుకున్న దానికి ఉద్యోగం వచ్చి 4 రూపాయలు సంపాదిస్తుంటే వాడు ఆనందంగా ఉంటే తల్లిదండ్రులు ఆనందిస్తారు. అసలు ఉద్యోగాలు వచ్చే ఆశ లేదు ఎవరికి. ఎక్కడికి పోయినా అదే చెప్తున్నారు, ఈ ప్రభుత్వం ఉన్నంతకాలం మాకు, మా పిల్లలకు ఉద్యోగాలు రావు, ఈ ప్రభుత్వాన్ని తరిమేయాలని అందరం కంకణం కట్టుకున్నారు. ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. నెల్లూరు సీటు, ఎమ్మెల్యే సీటు, ఎంపీ సీటు కూడా మీరు అందరూ అత్యధిక మెజార్టీతో గెలిపించండి. ఎంపీ గారు గెలిస్తే కేంద్రం నుంచి ఫండ్స్ తెచ్చుకుంటాం, ఎమ్మెల్యేగా నేను గెలిస్తే మన రాష్ట్రం నుంచి ఫండ్స్ తెస్తాను. నెల్లూరుని ఒక మంచి స్మార్ట్ సిటీగా డెవలప్ చేస్తాను. వేల కోట్లతోటి నెల్లూరు నగరాన్ని అభివృద్ధి చేశామని, ప్రజలందరికీ కూడా అభివృద్ధి తెలుసని, గత వైసీపీ ప్రభుత్వం కనీసం ఏ అభివృద్ధి చేయలేక, అభివృద్ధి చెప్పుకోలేకే వ్యక్తిగత ఆరోపణలకు చేస్తున్నారని చెప్పి మాజీ మంత్రి నారాయణ చెప్పుకొస్తున్నారు. ఇది కొన్ని పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ షాహిద్ కుమార్తో మహేష్ బాబు, ABN.